కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి ఆలయ సముదాయాల గురించి అతి విలువైనటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పుష్పగిరి క్షేత్రం గురించి మొట్టమొదటిగా ప్రస్తావన ఎక్కడ వచ్చింది అంటే స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఉంది. అదేవిధంగా సత్యనాథుడు రాసిన రసరత్నకారంలో కూడా పుష్పగిరి యొక్క ప్రస్తావన ఉంది. ఇక్ష్వాకుల రాజుల శాసనాలలో శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రానికి దక్షిణ ద్వారంగా పుష్పగిరి క్షేత్రం వర్ణింపబడింది. పూర్వ చోళుల వంశానికి చెందిన కరికాల చోళుని శాసనంలో ఈ స్థలము అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడింది. పుష్పగిరిలోని అనేక భవనాలు, దేవస్థానములు చోళ చాళుక్య శిల్పకళా వైభవానికి అద్దం పట్టినట్టుగా ఉంటాయి. అదేవిధంగా తర్వాతి రాజులు చేసిన మార్పులు చేర్పుల మూలంగా వారి శిల్ప వాస్తుకళా సంపద ఎంతో ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఉంది. పూర్వకాలంలో రాజులు ఎందరో ఈ క్షేత్రంను ఆరాధించి పునరుద్ధరణ గావించారు.